చర్చించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన రాష్ట్రంలో ఉన్న పార్టీలు కూడా తమ వైఖరిని ప్రకటించాలని చెప్పేసి నేను కోరుతున్నాను. ఇప్పుడు అధికారంలో డబుల్ ఇంజన్ సర్కార్ అంటున్నారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. మరి వీరు కూడా ఈ డిలిమిటేషన్ మీద బీజేపీకి వంత పడతారా, లేకపోతే రాష్ట్ర ప్రయోజనాలు నష్టపోయినా, ఇక్కడ సీట్లు తగ్గినా, లేకపోతే ఈ సీట్ల నిష్పత్తి పడిపోయినా, దమాషా పడిపోయినా వీళ్ళు ఊరుకుంటారా? వీళ్ళు చెప్పాలి. అలాగే గత ముఖ్యమంత్రి, గతంలో అధికారంలో ఉన్న జగన్ కూడా తన వైఖరిని చెప్పాలి. ఆ రకంగా ఒక స్పష్టమైన వైఖరి తీసుకుంటేనే ఈరోజు అందరికీ న్యాయమైన పద్ధతిలో డీలిమిటేషన్ జరిగే అవకాశం ఉంది, లేకపోతే అన్యాయం జరిగే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. ఇక రెండో విషయం, నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్. ఈ బడ్జెట్ ఒట్టి కోతల బడ్జెట్ తప్ప ఇది ఒక నిజాయితీతో కూడిన బడ్జెట్ కాదు. కోతలంటే రకరకాలుగా దాన్ని పరిశీలన చేయొచ్చు. ఒకటి, ఈ ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఆదాయం పెంచుకోవడానికి ఇచ్చిన అంకెలన్నీ అవి మోసపూరితమైన అంకెలు. వారు చూపిన ఈ ఆదాయం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రాదు. ఇప్పుడు బడ్జెట్లో ఎక్కువ అంకెలు చూపి రేపు చివరికి వచ్చేసరికి, సంవత్సరాంతానికి వచ్చేసరికి అవన్నీ కోత పడిపోతాయి. ఇప్పుడు ఉదాహరణకి మన పన్నులు గత సంవత్సరం కన్నా 15,000 కోట్ల రూపాయలు పెరుగుతాయని చెప్పేసి చెప్పారు. అంటే 9,400 కోట్ల 94,000 కోట్ల నుంచి 1,09,000 కోట్లకు పెరుగుద్దని చెప్పారు. అంటే 15,000 కోట్లు సొంత పన్నులు పెరుగుతాయని చెప్పారు. ఎక్కడి నుంచి పెంచుతారు చెప్పలా. సొంత పన్నులు ఏమైనా ఎక్కువ వేస్తారా ప్రజల మీద, లేకపోతే ఎక్కువ వసూలు చేయడం మూలంగా, పన్నులు వేయకుండా వసూలు చేయడం మూలంగా పెంచుతారా? ఏమి చెప్పలేదు. కానీ గత అనుభవం చూస్తే ఎక్కువ పన్నులు వస్తాయని చూపించడం, ఆ తర్వాత తక్కువ అంకె అంటే బడ్జెట్ ఎస్టిమేట్స్కి, రివైజ్డ్ ఎస్టిమేట్స్కి కోత కోయడం. ఈ సొంత పన్నులు వసూల్లో కూడా ఆ రకంగా కోత పెట్టడానికి ఇప్పుడు ఎక్కువ వేసి చూపించారు. ఎక్కువ వేసి చూపించడం ద్వారా బాగా చేయబోతున్నాం, అన్ని పథకాలకి కేటాయించబోతున్నాం అని చెప్పడానికి మనకు వస్తుంది. ఇంతేకాదు, పన్నేతర ఆదాయాలు, నాన్ ట్యాక్స్ రెవెన్యూ, ఇది 7,000 నుంచి 19,000కి పెరుగుద్దని చెప్పేసి చెప్పారు. అంటే దాదాపు 12,000 కోట్లు ఏకంగా పెరుగుద్దని చెప్పారు నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ పెరగడం అంటే ఎక్కడి నుంచి తెస్తారు? భూములు అమ్మి తెస్తారా? లేదు ఎర్రచందనం స్మగ్లింగ్ అవి చేసి తెస్తారా? లేకపోతే సారాన్ని బాగా తాగించేసి దాంట్లోంచి తెస్తారా? చెప్పాలి కదా. 12,000 కోట్ల రూపాయలు పెరుగుతుంది. ఇది కూడా అంకెలు ఎక్కువ చేసి చూపించి సంవత్సరాంతంలో దీన్ని కూడా కోత పెట్టేదానికి, గతంలో కోత పెట్టిందే ఇది నేను చెప్పేది. అలాగే కేంద్రం యొక్క మొత్తం